అలాగే నా పేరు మహేంద్ర వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో మనకందరికీ కూడా కలకత్తా జూనియర్ డాక్టర్ కేసు గురించి తెలిసిందే కదా. అయితే ఈ కేసులో ఇప్పటికే న్యాయం జరుగుతుంది అనే ఆశ అయితే చాలా వరకు తగ్గిపోయింది. అంటే ఇప్పుడు నిందితుడి విషయంలో ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. అండ్ ఆ ప్రిన్సిపల్ కానీ లేదంటే కాలేజ్ కానీ మిగతా వాటి విషయంలో కూడా ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. అండ్ ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది అనిపించేలాగా ఒక పాయింట్ కూడా బయటికి రావట్లేదు. ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా కూడా. సో ఎప్పుడు ఆగస్టు 9, ఇవాళేమో ఆగస్టు 27వ తారీఖు, 26. సో ఇన్ని రోజులు అయిపోయింది. బట్ అయినా కూడా ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ పాయింట్ కూడా కనబడట్లేదు ఆ అమ్మాయికి న్యాయం జరిగే దిశగా. సో అందువల్ల ఏంటంటే నమ్మకం అయితే రావట్లేదు ప్రస్తుతానికి. అయితే అందరి ఫోకస్ ఒకదాని మీదే ఉంది. ఏంటది? నిందితుడు ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నాడో ఆ పర్సన్కి లై డిటెక్టర్ టెస్ట్ చేస్తున్నారు కదా, అంటే పాలిగ్రాఫ్ టెస్ట్. మనకి బాగా అర్థం కావడం కోసం లై డిటెక్టర్ టెస్ట్ అని అయితే చెప్తున్నాను. సో ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు కదా. సో ఈ టెస్ట్లో ఏ నిజాలు బయటకు వస్తాయి, ఎన్ని విషయాలు బయటకు వస్తాయి, సో ఈ వీటి మీద ఎక్కువగా ఫోకస్ అయితే ఉంది మొత్తం అందరికీ. ఎందుకంటే అంతకుముందే సిబిఐ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చేసింది. ఏమనంటే నేరం జరిగిన ప్రాంతాన్ని కంప్లీట్గా మ్యాచ్ చేశారు. సో మాకు సరైన ఆధారాలు దొరకట్లేదు. సో ఇలాగే కనుక ఉన్నట్టయితే మేము ఎలాగ ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలాగ నిందితులను పట్టుకోవాలని చెప్పి వాళ్ళే చెప్పారు ఆల్రెడీ. సో ఆల్రెడీ ఆశలు తగ్గిపోయిన టైంలో ఈ లై డిటెక్టర్ టెస్ట్ మీద మాత్రమే నమ్మకాలు ఉన్నాయి. ఎందుకంటే కొద్దో గొప్ప దీంట్లోనే నిజాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని అయితే అందరికీ కూడా అనిపించింది. సో ఆ ప్రకారంగా అందరి ఫోకస్ కూడా దీని మీదే ఉంది. అయితే ఈ లై డిటెక్టర్ టెస్ట్ ఇవాళ జరిగింది. అండ్ జరిగిన తర్వాత దీంట్లో ఇంకొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అది ఇంకా అసలు సర్ప్రైజింగ్ అని చెప్పొచ్చు. అంటే ఈ పర్సన్ ఆల్రెడీ నిందితులు ఎవరైతే ఉన్నారో అతను ఆల్రెడీ ఆ జైలర్తో కానీ అంటే జైల్లో ఉన్న వేరే స్టాఫ్తో కానీ నాకు దీనికి సంబంధం లేదు, నన్ను ఇందులో ఇరికించారని అయితే కొద్ది రోజుల క్రితమే చెప్పాను. నేను ఆల్రెడీ దాని గురించి వీడియోలో కూడా చెప్పాను నేను నిన్న. అయితే ఇప్పుడు అతను ఆ లై డిటెక్టర్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత అతను చెబుతున్న మాట ఏంటంటే, ఆ టెస్ట్ జరుగుతున్నప్పుడే చెప్పాడంట కూడా అది. అతను చెప్పిన మాట ఏంటంటే, నేను పైకి వెళ్ళి అంటే ఆ సెమినార్ హాల్లోకి వెళ్ళి నేను చూసే టైంకి ఆ డాక్టర్ చనిపోయి ఉంది అని చెప్పాడు. యాక్చువల్గా ఇది నిజమా కాదా అనేది మనకు తెలియదు. అంటే అతను చెప్పిన మాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే అతను చెప్పిన తర్వాత అతనికి అప్పటికే లై డిటెక్టర్ టెస్ట్ జరుగుతుంది కదా. మరి మిషన్ ఆ టైంలో అది అబద్ధమని చెప్పిందా నిజమని చెప్పిందా అనేది మనకు తెలియదు. సో ఈ విషయం మీద మనకు క్లారిటీ అయితే లేదు. కానీ అతనైతే ఇదే మాట చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆవిడ చనిపోయి ఉంది అని చెప్పాడు టెస్ట్ జరుగుతున్న టైంలో. సో ఇంకా తర్వాత ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడాడు. బట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఆ పర్సన్ మీద లై డిటెక్టర్ టెస్ట్ చేసినప్పుడు చాలాసార్లు అతను అబద్ధాలు చెబుతున్నాడని మిషన్ అయితే కనిపెట్టేసింది. సో చాలా నర్వస్గా ఉన్నాడు, చాలా యాంగ్జియస్గా ఉన్నాడు. అసలు బేసిక్గా చాలా ఈజీగా ఒప్పుకున్నాడు లై డిటెక్టర్ టెస్ట్కి. ఎందుకు అంత ఈజీగా ఒప్పుకుంటున్నావు అని కోర్టు అడిగితేనేమో నేనే నేరం చేయలేదు, నేను అమాయకుడిని, అందుకే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నేను ఇంకా ఏ తప్పు చేయలేదు, నా టెస్ట్లో బయటపడితే నేను క్షేమంగా బయటకు వస్తాను, సో ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి పడుతుంది, ఇవన్నీ కూడా డైలాగులు వేసి మరీ ఆ టెస్ట్ కండక్ట్ చేసుకోవడానికి అయితే వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలాసార్లు అబద్ధాలు చెప్పినట్టుగా ప్రూవ్ అయింది. అండ్ చాలా నర్వస్గా చాలా యాంగ్షియస్గా కూడా ఉన్నట్టుగా ఆ టెస్ట్ అయితే ప్రూవ్ చేసింది. సో దీన్ని బట్టి అతను ఖచ్చితంగా నేరం చేశాడు అని అయితే తెలుస్తోంది. అదైతే వెరీ క్లియర్ అనమాట. సో డెఫినెట్గా అతను ఏదో దాస్తున్నాడు, ఏదో చెప్పకుండా కవరప్ చేస్తున్నాడు. అండ్ ఇదంతా కూడా అతను లాయర్ల టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్పిస్తుందని స్పష్టంగా అర్థమైపోతుంది. బేసిక్గా ఈ కేసులో అమ్మాయికి న్యాయం జరగడానికి 5 లాయర్లు పోటీ పడుతుంటే అవతల వైపు నిందితుల వైపు 22 మంది లాయర్లు ఉన్నారు. ఇంకా చూసుకోండి ఇంకా ఎంత పవర్ఫుల్ ఉంది సిస్టమ్ అక్కడ. సో ఇప్పటి వరకు కేసు డైవర్ట్ అవుతుంది అని తెలుసు కానీ మరి ఈ లెవెల్లో డైవర్ట్ అవుతుంది అనుకోలే. ఇప్పుడు ఇప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా కాదా అని ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు నిందితుడు ఏం చెప్పాడు, నేను వెళ్ళి చూసే టైంకి ఆవిడ చనిపోయింది అని చెప్పాడు. సో పోలీసులు ఏంటి ఇక్కడ కొన్ని సీసీటీవీ ఫుటేజ్ల ఆధారం కదా ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో ఈ సంజయ్ రాయ్ అనే పర్సన్ ఒక టైం నుంచి ఒక టైం వరకు కనబడ్డాడు మనకి. అండ్ ఆ టైంలో అతను లోపలికి వెళ్ళాడు. ఆ టైంలోనే ఈ నేరం ఈ ఘాతకం అంతా కూడా చేశాడనే ఒపీనియన్ అయితే మనకు వచ్చింది. అయితే ఇప్పుడు అతను ఆ టైంకి ఆ అమ్మాయి చనిపోయిందని చెప్పాడంటే అంతకు ముందే జరిగింది. అంతకుముందు ఎవరు వెళ్ళారు ఆ ప్లేస్కి అండ్ వాళ్ళు ఏమైనా చేసి ఉండొచ్చా? తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే, ఇతను వెళ్ళేసరికి ఆమె చనిపోయిందంటే పోలీసులు ఇప్పటివరకు మనకి ఆ అమ్మాయి యొక్క మరణానికి సంబంధించిన టైమింగ్స్ ఏవైతే చెప్తున్నారో అవి కంప్లీట్గా రాంగ్గా. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్ అంతా జరిగిన తర్వాత మాత్రమే
ఫైనల్‌గా ఒక కన్క్లూషన్‌కి అయితే రావాల్సి ఉంటుంది. సో, కేసు అంత ఈజీగా ఒక కన్క్లూషన్‌కి రావడానికి లేదనమాట ఇప్పుడు. సో, పొడిగించాల్సి వస్తోంది కంప్లీట్‌గా. యూ నో అంటే ఇప్పుడు మనం బేసిక్‌గా ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం, ఒక వారంలోనో, ఒక 10 రోజుల్లోనో త్వరగా న్యాయం జరిగితే బాగున్ను, అసలైన నేరస్తులెవరో, అసలైన నిందితులెవరో బయటపడితే బాగున్ను అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఆ ప్రిన్సిపల్ మీద వీళ్ళందరి మీద కూడా సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. వాళ్ళందరూ అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇంకా చాలామంది అక్కడ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అక్కడున్న వేరే జూనియర్ డాక్టర్స్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అందరిని చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఇతను ఏవైతే స్టేట్మెంట్‌లు ఇచ్చాడో, ఈ స్టేట్మెంట్‌ల ఆధారంగా కేసు పక్కదారి పడుతోంది. సో, అదనమాట ఇక్కడున్న ప్రాబ్లమ్. సో, కేసుని మళ్ళీ వేరే యాంగిల్ నుంచి మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అంటే ఇంకేముంది మళ్ళీ డిలే, మళ్ళీ డిలే, మళ్ళీ డిలే. ఇంకా అలా డిలే అవుతూ ఉండి ఫైనల్‌గా కేసు అందరూ మర్చిపోయేంత వరకు దాన్ని డిలే చేసి ఇంకా ఆ తర్వాత నిందితుడిని బయటకు వదిలేస్తారు. ఇంకా అలాగే ఉంది సిట్యుయేషన్ చూస్తుంటే. ఏమో నాకైతే అలాగే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బేసిక్‌గా ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో నాకే సంబంధం లేదు, నేనేం చేయలేదని. బట్ అయినా కూడా వదలలేదు. ఎందుకంటే అంతకుముందు తను చేసిన కొన్ని పనుల ఆధారంగా అక్కడ పోలీసులు ఒక కంక్లూషన్‌కి అయితే వచ్చారు. సో, మళ్ళీ అతని మీదే ఫోకస్ చేస్తున్నారు. సో, ఎలాగైనా సరే అతను మళ్ళీ తప్పించాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇప్పించారు. సో, కేసుని కంప్లీట్‌గా పక్కదారి పట్టిస్తున్నారు. మరి ఎవరు పట్టిస్తున్నారు? కేవలం లాయర్‌లే పట్టిస్తున్నారా తీసుకుంటున్న ఫీజుకి? లేదంటే పైన ఎవరైనా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారా? అదైతే మాత్రం ఏమీ తెలీదు. సో, ప్రస్తుతానికైతే మాత్రం ఇది సిట్యుయేషను. సో, తన మీద ఏదైతే లై డిటెక్టర్ టెస్ట్ జరిగిందో, ఆ టెస్ట్‌లో కూడా తెలిసిపోయింది ఏంటంటే, తను చాలా వరకు అబద్ధాలే చెప్పాడు. అండ్ చాలా నర్వస్‌గా, చాలా యాంగ్షియస్‌గా ఉన్నాడు. నిజంగా ఏ తప్పు చేయకపోయినట్టయితే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నర్వస్‌గా, యాంగ్షియస్‌గా ఉండాల్సిన అవసరం అయితే అసలు ఏమాత్రం లేదు. సో, తప్పు చేశాడని స్పష్టంగా తెలుస్తుంది. బట్ వేరే వాళ్ళ తప్పుల్ని కవర్ అప్ చేయడానికే తనని వాడుతున్నారు. అదైతే తెలుస్తుంది. సో, అలాగే కేసునైతే పక్కదారి పట్టిస్తున్నారు అనిపిస్తుంది నాకైతే. సో, ఏమో మరి ఇవన్నీ చూస్తూ ఉంటే నాకెందుకో ఆ అమ్మాయికి న్యాయం జరుగుతదనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే రావట్లేదు మరింకా. సో, లెట్స్ సీ మీరేమనుకుంటున్నారు మరి ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్ గురించి విన్న తర్వాత? అంటే ఈ లై డిటెక్టర్ టెస్ట్ జరిగిన తర్వాత అతను ఇచ్చిన స్టేట్మెంట్‌ని బట్టి మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా తెలియజేయండి. ఆ అమ్మాయికి న్యాయం జరుగుతదనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్, మెక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం నెక్స్ట్ వీడియో. బాయ్.